అమ్మాయి గారు ఏంటి ఏది ఏమైనా సరే మా మగాతో పెట్టుకుంటే మౌతులు పేలిపోతాయి. ఎక్కడున్నారా మరి ఎక్కడైతే చూపిస్తున్నావు? ఇలా చూపిస్తాను కంగారు చేతులు విరిచేస్తాను జాగ్రత్త. మా ఆడవాళ్ళ కోసం తప్పుగా మాట్లాడేవనుకో బీపీ విమానం పోతా అయిపోతుంది. ఏది ఏమంటారు మగాళ్ళు గొప్ప, ఆడవాళ్ళు గొప్ప. మగవాళ్ళ కోసం ఎక్కువగా మాట్లాడితే ఆడవాళ్ళు పరువు తీసి పందిరి వేస్తారు. ఇక్కడ వీడి కొంత బోడి పరువు పోయింది. ఇప్పుడు ఎందుకు లేదా నీకొందలే గాని ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడే ఊరుకోను. ఏం చేస్తానో తెలుసా? నీ కుర్రలందరినీ కలిపి రోడ్ల మీద దంచేస్తావా? పోటు మీద పోటు. అమ్మాయి నన్ను మా మగాల్ని కలిపి రోల్లో వేసి పోటు మీద పోటు దంచేస్తావా? పచ్చడి అయిపోతాను. నువ్వా? చిన్న డౌట్ ఉంది. రాకులే మా దగ్గర ఉంది కదా, నువ్వు ఎలాగ దంచేస్తావు? నువ్వు ఏమిటో రోకలు మీ దగ్గర ఉందా? మా దగ్గర ఉంది. వేమనుకుంటామా? రోకలు మీ దగ్గర ఉంటే రోలు మా దగ్గర ఉందిగా. ఏంటి రోలు మీ దగ్గర ఉంది? మీ రోలు ఎవరికి కావాలి? మీ రోలు ఏ గడపలో వేస్తే గడపలే ఉండిపోతుంది. రోకలు అలా కాదు, గడప గడపకి, ఊరు ఊరు, పట్నం పట్నం, ప్రపంచం మొత్తం తిరుక్కొని వచ్చేస్తే అత్తమ్మా. నీ రోకలు ఇలా తిరిగి 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 కొన్నాళ్ళకు పుచ్చిపోయి ఇరిగిపోయిన వాదన. అదే మా రోల్ అయితే అమ్మ ఆడిపోలేం. అదే మన రోల్ అయితే తరతరాలు ఉండిపోద్ది. అవునా కాదా? తరతరాలు ఉండిపోద్ది మీ రోల్. ఎక్కువ చెదరదు. మా రోగలు పుచ్చిపోద్ది. అవును. పుచ్చిపోతే విడిచిపెడతామేంటి? ఏం చేస్తాం? వెల్డింగ్ షాప్ తీసుకెళ్ళి వెల్డింగ్ చేయించాం. అన్ని తెలివితేటలు. ఎంత వెల్డింగ్ చేసినా సరే మళ్ళీ ఊడిపోవలసిందేగా. ఏది ఏమైనా సరే మగవాళ్ళు గొప్ప, ఎలాగైనా సరే ఆడవాళ్ళే గొప్ప. అందుకే పెద్దలు అన్నారు, కళ్ళు తిప్పిన ఆడవాళ్ళకి కడుపు పెట్టిన మగవాడికి నమ్మకూడదు అన్నారు పెద్దలు. అవునండి, నిజమేనండి. తెల్ల చొక్కా అండి మా జోబి. ఓహో, నీలాంటమ్మే ముగ్గురుతో దెబ్బలాడి గడప తొంగుందా ఒక్కే పక్కన తొమ్ముడికి మన మగాళ్ళ గొప్ప. మరి సిక్కులని కుక్క, నీలాంటి సిక్కులని కుక్కకే సిక్కులని కుక్కని జిబ్బుతని కొట్టేసరికి బాగా పరుగు వచ్చినంత వరకు భక్కు భక్కు. అవునా? నీలాంటమ్మే ఎల్లా కట్టలు అగ్గేసిందట. పక్కన తడక్క తగులుకొని, మీద పెడక్క తగులుకొని, లోపల పెడక్క తగులుకొని మంట. మన మగాళ్ళే గొప్ప. అంత సినిమా లేదు, మా ఆడవాళ్ళే గొప్ప. అందమైన వాడిని అటుక మీద పెట్టేసరికి నీలాంటి ఏమి ఎరగని ఏలింపత్త మూడికి తత్త అన్నదట. అవునండి, నిజమే నిజమే. వీళ్ళంటే పాడు అంటే మగవాడండి. తెల్లార్జామున ఎందుకు వచ్చినవరా మగడా అంటే అందుకోసం కాదమ్మో అగ్గిపొల కోసం అన్నాడు. వీళ్ళంటే పని వాళ్ళు. సరే కానీ పెద్ద మనిషి పిలుస్తున్నాడు, తగు తీరుస్తాడు. అవునా? ఒరే పెద్ద మనిషి రారా. నీ అమ్మ నీ అప్ప బాగున్నారా? నేను తిట్టలేదు కానీ అమ్మాయి నేను గొడవ పడ్డాం. ఆడవాళ్ళు గొప్ప అమ్మాయి, మగవాళ్ళు గొప్ప నేను. ఎవరు గొప్ప నువ్వు చెప్పాలి. ఆడవాళ్ళంతో మన మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు లేరు, మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు లేరు. తెలిసిందా? అది లెక్క. తెలిసింది. అమ్మాయి గారు, అన్నయ్య గారు చెప్పినట్టు ఆడవారు లేని మగవారు లేరు, మగవారు లేని ఆడవారు లేరు. నువ్వు నేను గట్టి దెబ్బలు ఆడుకుంటున్నాను. ఆడవాళ్ళు గొప్ప నువ్వు, మగవాళ్ళు గొప్ప నేను. అందుకే మరి మన మధ్య మనసు మనసులు ఉండకుండా ఉండాలంటే మా కుర్రవాళ్ళ కోసం ఆ జీలకర్ర మాకు వేసేయాలి. ఆ జీలకర్ర మాకో లవంగల మాకో పక్కన పెడితే నల్ల జీలకర్ర మాకు ఇలాంటి మొగుడికి ఇచ్చారు చూడు. మా అమ్మని అనాలండి. మీ అమ్మకే ఏమో? మీ అమ్మ ఏం చేసింది నీకు?